ఎస్ఆర్కే అనే అక్షరాలతో మీ పేర్లు మొదలవుతున్నాయా? అలా మొదలయ్యే వారికి ఇక నుండి అద్భుతాలే. నేను పదే పదే చెప్తున్నాను ప్రతి వీడియోలో, ఎస్ఆర్కే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారికి వారు ఏ వ్యాపారం చేసినా కూడా వ్యాపారంలో అభివృద్ధి, అదేవిధంగా రుణ బాధల నుండి విముక్తి, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎస్ అనే అక్షరానికి చాలియన్ సిస్టమ్ ప్రకారం కనుక వాల్యూ తీసుకున్నట్లయితే 3వ నంబర్ వస్తుంది. 3వ నంబర్ అంటే గురువుకు సంబంధించిన నంబరు. ఈ 2026వ సంవత్సరానికి రాజుగా వివరించేది గురువే. కాబట్టి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి అద్భుతంగా ఉండే అవకాశం. అదేవిధంగా ఆర్కే అనే అక్షరాలకు కనుక చాలియన్ సిస్టమ్ ప్రకారం వాల్యూ తీసుకున్నట్లయితే 2 వస్తుంది. 2 అంటే చంద్రునికి సంబంధించిన నంబరు. కర్కాటక రాశికి రాశి అధిపతి కనుక చూసుకున్నట్లయితే చంద్రుడు. ఈ కర్కాటక రాశిలోనే గురువు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల వీరు కూడా గురుబలంతో దూసుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎస్ఆర్కే అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారికి ఇక నుండి అన్ని అద్భుతాలే. రుణ బాధల నుండి విముక్తి, వ్యాపారంలో అభివృద్ధి, అదేవిధంగా వివాహాల్లో సెటిల్ అయ్యే అవకాశం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, విదేశీయానం చేయాలనుకున్న వారికి చాలా ఈజీగా ఉంటుంది. గ్రీన్ కార్డు రాని వారికి కూడా గ్రీన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది. మీ పేర్లు కనుక ఎస్ఆర్కే అనే అక్షరాలతో మొదలై మీకేమైనా సమస్యలు ఎదురైనట్లయితే మీ పేరులో సంఖ్యాబలం అనేది లేకపోవడం వల్లనే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మీ పేరులో సంఖ్యాబలాన్ని 260 డిగ్రీస్ పైన కనుక ప్రోగ్రామింగ్ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి.